చెప్పాలి. డాక్టర్ బాబు. మా అమ్మ నాన్న ఆశ ఏంటంటే నన్ను డాక్టర్గా చూడాలని ఆశ. అందుకే ఆ పేరిట్టారక్క. నాకు ఊహ తెలిసాక అడిగారు, ఒరే నీ పేరు డాక్టర్ బాబు కదా, నువ్వేమవుతావురా అన్నారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించుకొని చెప్పేవాడిని నేను డాక్టర్ అయిపోతానని. అంటే నా ఆశ కూడా ఏంటి చెప్పాలి, నాకు మా అమ్మ నాన్నకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది. డాక్టర్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో, టీచర్ అవ్వాలనో, మంచి ఇల్లు కట్టుకోవాలనో, బిడ్డకి మంచి వివాహం చేయాలనో, ఓ ఇల్లు ఏమా కదా, ఓ బండి కొనుక్కోవాలనో, ఏదో ప్రతి ఒక్కరికి ఉంటాయి ఉండవా, ఆలోచనలు ఉంటాయి ఉండవా. సామెతలు 19:21 అంటాడు, నరుని యొక్క హృదయాలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నరుని హృదయం ఎన్నో ఉంటాయి, ఏదో అవ్వాలని, ఏదో కొనుక్కోవాలని, ఏదో చేయాలని ఉంటాయి ఉండవా. మా అమ్మ నాన్న ఆశ ఏంటంటే నన్ను డాక్టర్ని చేయాలని నాకు ఆ పేరు పెట్టేశారు. ఏం పేరు అమ్మా చెప్పండి, ఏం పేరు? నా పేరు చెప్తే మీకు ఏం దీపం గుర్తొస్తుందా? చూసారా, వెలుగుతుందా, దీపం ఆరిపోయిందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలిగించుకోండి అక్క. ప్రభు రాకడ వరకు, మన ప్రాణం పోకడ వరకు వెలగవలసిన దీపం ఆషాఢ మాసం, కార్తీక మాసం దీపాలు కాదు. ఏ దీపం వెలగాలి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన, దేవుడు పెట్టిన దీపం వెలిగించుకోండి. సరే, నా పేరే డాక్టర్ బాబు. మీకు మంచి మాట చెప్పనా, మనిషికి ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు. అన్నీ అనుకున్నట్టే జరిగితే వాళ్ళు చాలా ధన్యులు, వాళ్ళు చాలా భాగ్యవంతులు. కానీ అందరికీ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయని గ్యారంటీ లేదు. నా ఆశలు, మా అమ్మ నాన్న ఆశలు అన్నీ అనుకున్నట్టు జరగలేదు అక్క. నేను 10th క్లాస్ వరకు బాగున్నాను. 2000 సంవత్సరం జనవరి 2వ తేదీ వరకు బాగున్నాను. నడిచేవాడిని, నేను పరిగెత్తేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్, నేను క్రికెట్, వాలీబాల్ బాగా ఆడేవాడిని, డ్యాన్స్ కూడా వేసేవాడిని. నాకు ఎన్నో ఆశలు, ఆలోచనలు, తలంపులని గొప్పగా ఉండేవి. మా అమ్మ నాన్నకి అలాగే ఉన్నాయి. కానీ ఒక మాట చెప్పనా, మనిషికి ఆశలు ఉండడం వేరు, వాస్తవము వేరు. 2000 సంవత్సరం జనవరి 2వ తేదీన కూర్చుని హోంవర్క్ రాస్తుంటే ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చి పడిపోయింది నాకు. సడన్గా నడుములో నొప్పి వచ్చేసిందమ్మా. విపరీతమైన బాధ వచ్చి నడుములోంచి కిందకే, చెప్పే చోట చెప్పలేని చోట విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తున్నాయి. తట్టుకోలేక విలవిల్లాడిపోయాను నేను. ఇంజక్షన్లు వేయించిన తగ్గలే. నిడదవోళ్ళలో పాటి మీద భాస్కర నర్సింగ్ హోమ్, ప్రసాదరావు గారు హాస్పిటల్ అంటారు, అక్కడ జాయిన్ చేశారు నన్ను. అక్కడ డాక్టర్ ప్రసాదరావు గారు, డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు నాకు వైద్యం చేస్తున్నారు. బాధలు తగ్గకపోగా ఏం జరుగుతుందో తెలుసా అమ్మా, ఈ కాళ్ళు బరువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, విలవిల్లాడిపోతుంటే ఆ డాక్టర్ గారు మాట్లాడుకుని అన్నారు, ఈ అబ్బాయి బాధలు తట్టుకోలేకపోతున్నాడు, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా మెలికలు తిరిగిపోతున్నాడు, చిన్న మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ మత్తులో ఉపశమనం వస్తుంది, బాధలు తగ్గుతాయి అని చెప్పి నాకేమిచ్చారంటే చెప్పండి, మత్తు ఇంజక్షన్ ఇచ్చారండి. మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటి తెలిసాక, ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయాయి. బిడ్డా, జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదు. ఈరోజు ఇలా ఉన్నాం, మరలా సంవత్సరం ఎలాగుంటాం మనకే, మరలా సంవత్సరం దాకా ఎందుకండి, రేపు ఏం జరుగుతుందో కూడా మనకే తెలీదు. మా అమ్మా నాన్నలు నన్ను కన్నారు, కానీ కన్న కొడుకు ఏమవుతాడో కన్నవారికి తెలీదు. తెలుసుంటే నాకు డాక్టర్ బాబు అని పేరు పెట్టేవారు కాదు. నేను ఇలా వికలాంగుడిని అవుతానని తెలుసుంటే నాకు ఆ పేరు పెడతారా అక్క? కన్నవాళ్ళకి కూడా తెలియదు కన్నబిడ్డ ఏమవుతాడు. అప్పుడప్పుడు చాలామంది తల్లి అంటారో, పిల్లలనైతే కంటాం కానీ చెప్పలే వాళ్ళ తలరాతలు మేము ఏమన్నా కంటామా అంటారు. చూసారా, నాకు కూడా తెలియదు నేను ఇలాగ అయిపోతానని. తెలుసుంటే నేను డాక్టర్ బాబు ఏమన్నా పేరు ఉంచుకునేవాడిని కాదు. నాకన్నా బైబిల్ బాగా చెప్పింది అక్క. యాకోబు 4:14. అక్కడ యాకోబు 4:14 ఏమంటో తెలుసా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. బా, చాలామంది తెలియక ఇది మత పుస్తకం అనుకుంటున్నారు. కాదు, ఇది బ్రతుకు పుస్తకం, బ్రతుకులను మార్చే పుస్తకం, మనిషిని బ్రతికించే పుస్తకం, వ్యభిచారులను మార్చిన పుస్తకం, దొంగలను మార్చిన పుస్తకం, చీకటి బ్రతుకును వెలుగుగా చేసిన పుస్తకం, గ్రంథరాజం, ది గ్రేట్ బైబిల్. మంచోళ్ళైతే ఈ పుస్తకానికి ఎంతసేపైనా కొట్టవచ్చు చప్పట్లు.
హల్లెలూయా. ఏంటండి ఆ మాట చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదక్క. తెలుసా ఏండి? ఈ రోజున్న మనిషి రేపు పొద్దున ఉంటాడని గ్యారంటీ. నవ్వుతూ నవ్వుతూ మనిషి చచ్చిపోతున్నాడు, నిద్రలో కూడా చచ్చిపోతున్నాడు. పునీత్ రాజ్కుమార్ అనే ఒక హీరో జిమ్ చేస్తూ చచ్చిపోయాడు. ఒక ఆయన తాళి కడతా చచ్చిపోయాడు. పెళ్లి రోజే చావు రోజు అయింది. తెలియదు బ్రదర్, ఈరోజు మనం ఇలాగ ఉన్నాం కానీ, మనం ఏడుస్తున్నాం నవ్వుతూనే ఉన్నాం కానీ, మళ్ళా రేపొద్దున ఈ టయానికి మనం ఎలాగుంటాం? మనకే వాళ్ళు బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. వస్తువులకు ఉందండి గ్యారంటీ, దీనికి గ్యారంటీ ఇస్తున్నారండి. ఒక 6 నెలల్లో ఎంత దీనికి ఏమి ఇస్తున్నాడు? ఏసీకి గ్యారంటీ ఉంది. ఇన్ని సంవత్సరాలని గ్యారంటీ ఉందా లేదా? మాట్లాడండి అమ్మా, ఎక్కువ ఇబ్బంది పెట్టను. మహా అయితే ఒక్క పావు గంటలో నేను ముగిస్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రైండర్కి మిక్సీకి అన్నిటికి ఏముంది? గ్యారంటీ కార్డు ఇస్తున్నారు. అవునంటారు కదంటారా? చివరికి మనం నడిస్తే అరిగిపోయే చెప్పు కూడా పట్టుకెళ్ళండి సార్, పట్టుకెళ్ళండి మేడం, 6 నెలలు వాటర్ ప్రూఫ్ ఏంటి వారంటీ ఇస్తున్నాడు. దేనికి బెదరా? చెప్పుకి, మన కాలి కింద తొక్కేసి చెప్పుకుంది గ్యారంటీ. అవునా కదా? ఇంత ఉంటుంది గుండు సూదే, పట్టుకెళ్ళండి సార్, స్టెయిన్లెస్ స్టీల్ 10 years వారంటీ అంటాడు. ఇంత ఉన్న గుండు సూదికి ఏముంది? నా దగ్గర ఓ షీట్ ఉంది, దీని మీద 2 డేట్లు ఉంటాయి బెదరు. చెప్పండి, మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ చెప్పారు, కానీ దీని ప్రారంభం దీని ముగింపు, అంతే కదా అక్క? అంటే ఇంతకాలం పనిచేద్దాం, దీనికి ఏముంది? గ్యారంటీ ఉందా? ఓ టైం ఉందా లేదా? మరి మన గుండెకాయకి, అమ్మా వినండి రాతలే, అయిపోయింది, కూటమి అయిపోయింది. మన గుండెకాయకి ఉందా? పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, పుట్టినప్పుడు అక్క డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారా లేదా? డేట్ వేసారా లేదా? మీరు మాట్లాడరు తల్లి, డేట్ వేసారా లేదా? 1 వేసారా 2 వేసారా? మాట్లాడలేదు. దీని మీద ఏం వేశారు? రేపు పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు 1 డేట్ వేసారు, ఇంకో డేట్ వేయమనండి. ఆయన ఎవరో గిన్నిస్ బుక్ ఎక్కాడు, గుండె డాక్టర్, ఎక్కువ ఆపరేషన్ చేశాడంట. గుండెకి ఏం తింటూ మంచితో కనిపెట్టాడంట. గుండెకి ఏది తాగితే మంచి చెప్పాడు. చివరికి ఆయనకే గుండె జబ్బు చచ్చిపోయాడు, పేపర్లో పడింది. అంటే గుండె డాక్టర్ కూడా తెలదు ఈ గుండెకి ఎప్పుడు ఆగిపోద్ది. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. చప్పట్లు కొట్టచ్చు కదా? నిద్రపోతే ఆయన కూడా దెబ్బేస్తా ఉండండి. అక్క పొద్దున్న మాకు 3 ఆరాధనలు అక్క, అక్కడ అయిపోయింది, అది ఇక్కడ. మీకు మాట చెప్పనా అమ్మ, స్వరం పోయేదాకా అరిసేది ఎవరంటే పాస్టర్ గారు అయ్యారు. మిగతా వాళ్ళు ఎవరు అరితలేదు. అయ్యారు 4 కిలో ఉల్లిపాయలు 100 రూపాయలు, ఆడు గొట్టమెట్టి హేడాడు, అరుతలేదాడు. గోకవారం చింతపండు, పిక్కతీసిన చింతపండు ఆడు అరుతలేదు. ఆడేమెట్టాడు? గొట్టమెట్టాడు. తడిసేస్తా పొడిసేస్తాడు ఆడు. తలంట్రికలు కొంటాం, సిప్పలెత్తాం, గిద్దరెత్తా అన్నవాడు కూడా గొట్టమెట్టాడు. మేము నిజంగా అది ఆ బెదరకెత్తే చిన్న లింక్ పెడేస్తాడు. మీరు అంటారా? ఎంతో బోరారిపోలాగా అరితే అలాగా సూతరేట అక్క, సమాధానం చెప్పకుండా. అవునంటారా కాదంటారా? చేపలు కొట్టనే ఇప్పుడు కాదు, పాడినప్పుడు. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోతికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. గుండె సోతికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇయాల ఇంట్లో రేపు మంట్లో, ఇయాల ఇంట్లో రేపు మంట్లో. ఏది కాదే యేసయ్య నీకు తోడే, ఏది కాదే యేసయ్య నీకు తోడే. హల్లెలూయా. బిడ్డా, మన జీవితానికి ఏం లేదు. నా లైఫ్ నాకు నేర్పిన పాఠం అదే. జీవితం ఎప్పుడు మారిపోద్దో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ముగిసిపోతుందో కూడా తెలియదు. ఆశలన్నీ ఆవిరైపోయినాయి అక్క. అది చెప్పాడు, రేపు ఏమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. మనం ఎవరైనా ఒప్పుకుంటాం అక్క, నువ్వు ఆవిరి లాంటి వాడు అని, ఆవులాడదంటే నువ్వు ఎవరెవరా? పులి, టైగర్, సింహం, అది గడ్డం గీసుకోదు. 1 సెకండ్ చెప్పండి, అంతే కదా అక్క. కానీ దేవుడు అంటున్నాడు, పులి సింహం కాదురా బాబు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి, త్రాసు మీద ధూళి, చేద నుంచి జారే నీటి బిందువు, నరులు ఒట్టి ఊపిరి.
బిడ్డా, ఈ ఆవిరికి ఎందుకక్క ఎక్స్ట్రాలో, ఈ ఆవిరికి ఎందుకింత గర్వం, ఈ ఆవిరికి ఎన్ని మేకప్లో, ఎన్ని పప్పులో, ఎన్ని రింగులో, ఎన్ని రంగులో, తలక రంగు, ముఖానికి రంగు, పెదానికి రంగు, కళ్ళకు రంగు, పళ్ళకు రంగు, గోర్లకు రంగు. లేరా 70 సంవత్సరం ముసలి కూడా రంగేస్తుంది. ఆవిరి లాంటిది అక్క మన బతుకు. ఎక్స్ట్రా చేయకూడదు. నా పాఠం నాకు నేర్పింది. నేను డాక్టర్ అయిపోతాను అనుకున్నాను. మా అమ్మ నన్ను డాక్టర్ అయిపోతాను ఆశపడి పెట్టారా పేరు. అవలే, నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి. మా అమ్మ నాన్నల ఆశలన్నీ ఆవిరైపోయి. నాకులా ఇక్కడ ఆవిరైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అన్నారా లేదా? చెప్పండి అమ్మా, ఇంక 10 నిమిషాలు టైం ఉంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం చాలా అనుకున్నాం, అన్నీ జరిగినాయి అంటారా? అలా జరిగితే మీరు చాలా ధన్యులు, భాగ్యవంతులు. పెళ్ళవకముందు అమ్మాయి అనుకుంటుంది నన్ను చేసుకునేవాడు హీరోలాగా ఉండాలి, ప్రేమగా చూసుకోవాలి, ముద్దెట్టాలి, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లా ఉండాలని సంవత్సరం అనుకుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వేరు, సంసారం వేరు. అవునంటారా కాదంటారా? పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం తర్వాత హీరోలాగా ఉన్నాడు, ఇలా ఉంటాడు, కింద తొక్కేస్తుంటాడు, మనడు పుట్టిండి కానీ చంపేస్తానంటాడు. పిల్ల ఆశలన్నీ ఏమైపోయినాయి? మాట్లాడతలేదు మీరు. అదే ఆవిరైపోతామంటే. అలాగే అబ్బాయి కూడా అనుకుంటాడు పిల్ల సందమామలాగా ఉండాలి, నన్నే కాదు మా అమ్మ నాన్న కూడా ప్రేమగా ఆయన ఆశపడతా, తప్పేమీ కాదు. తీరా పెళ్ళి అయిన తర్వాత ఈ పిల్ల చందమామలాగా ఉంటుంది, చంద్రముఖిలాగా ఉంటుంది, దడదలు ఆడిచ్చేస్తుంటుంది. పిల్లడు ఆశలన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. మా అమ్మ నాన్నలాగా డాక్టర్ అవ్వాలో, కలెక్టర్ అవ్వాలో, టీచర్ అవ్వాలో, గొప్పడని కళ్ళగంటారు అమ్మ నాన్నలు. తీరా పోతే మన పిల్ల అంత మాని సెల్ ఫోన్తో, దిమ్మల కాడ, బొమ్మల కాడ, స్నేహితులతో ఉంటారు. అమ్మ నాన్న ఆశలన్నీ ఏమైపోతున్నాయి? ఆవిరైపోతున్నాయి. బిడా, ఈరోజే మందే గట్టిగా మాట్లాడితే ఈ క్షణం. నా వ్యాధి పేరేంటి హైదరాబాద్ చెప్పారు, నిమ్స్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఎంఆర్ఐ స్కాన్ చేసి అన్ని రిపోర్ట్లు సారాంశం చెప్పేస్తానండి ఒక 5 నిమిషాల్లో. నా బాడీలో ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది రా చెల్లి. వెన్నుబొక్క భాగం రక్తం గడ్డ కట్టేసి కణితిలాగా తయారైపోయి ఈ నడుము నుంచి కింద అవయవాలకి రక్త సరఫరా ఆగిపోయింది. నరాలు పొట్టొదిలేసినాయి, నాడులు పొట్టొదిలేసినాయి, మోకాళ్ళు పొట్టొదిలేసినాయి. ఒక్క మాటలో చెప్పండి, నడుము కింద అంతా స్పరిచిపోయింది. ఈ వ్యాధి 1,00,000కో 1,00,00,000కో ఒకడికి వస్తుంది. అది మీ అబ్బాయికి వచ్చింది. ఆపరేషన్ చేయమంటే చేస్తాం, ₹1,00,000 కట్టమన్నారు. పేద కుటుంబం, గుడిసెలో బ్రతికిన బ్రతుకు మాది. తెలుసా తాటే గుడిసెలు అంటే? 2-3 సంవత్సరాలు గుడిసె కుట్టుకోకపోతే వర్షాలు వచ్చేస్తాయి. అటువంటి పేద కుటుంబం. ఆ గుడిసెని తీసేసి అప్పు చేసి బిల్డింగ్ కట్టారు. అప్పు తీరలేదు సరికాదా, ఈ లోపు కొడుకులాగా అయ్యాడు. అదే బిల్డింగ్ 5 సెంట్ల స్థలం బిల్డింగ్ని 80,000కి అమ్మేసి నాకు ఆపరేషన్ చేయించాడు మా నాన్న. మీకు మాట చెప్పనా, ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ ఎవరు తెలుసా? తల్లిదండ్రులదే. బాధ ఏంటి చెప్పనా, ఫ్రెండ్స్ ఎన్ని మాటలన్నా పిల్లలు పడతారు, కానీ ఈరోజు అమ్మ ఒక మాట అంటే పిల్లలు పడరు, నాన్న ఒక మాట అంటే పిల్లలు పడరు. మా నాన్నగారు అన్నీ వెనకాల వీడికి డబ్బు ఖర్చు పెడితే మేము ఏమైపోతాం, రోడ్డు మీద పడతాం, మా వెనకాల పిల్లలు ఏమవుతారు, మేము 4 సంతానం, నేను జ్యేష్ఠుడిని. ఏమి హేతువు చూసుకోలేదక్క. బాధ ఏంటి చెప్పనా, ఇల్లు అమ్ముడైపోయింది, అయిన డబ్బులు అయిపోయినాయి, వెన్నుముక పైనుంచి కింద కోసేసారు, ఆపరేషన్ అయిపోయింది, ఫిజియోథెరపీ అయిపోయింది. విచారం ఏంటంటే కొడుక్కి కాళ్ళు రాలే, నడక పరుగు రాలేదండి. ఇదే బాధ. మా అమ్మగారు పని చేసా, నా మలమూత్రం ఎత్తి పారబోయడమే, మలద్వారం ఓపెన్ అయిపోయింది, 24 గంటలు మలం పాస్ అయిపోతూ ఉండేది. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది, ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోద్దో అలాగే నాకు యూరిన్ పాస్ అయిపోతూ ఉండేది. అమ్మ నాన్న రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేం. నిడదోలే కాదు, రాజమండ్రి అని, ఏలూరు అని, తిరుపతి అని ఎన్నో చోట్ల తిప్పాడు మా నాన్న. నాటు వైద్యాలు చేయించాడు. చేతబడి జరిగిందంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఏవో చేయించాడు. ఇలాగ ఎత్తుకుని మోసుకొని తీసుకెళ్తూ ఉండేవాడు. ప్లాట్ఫారాలు దాటినప్పుడు, బస్సులు ఎక్కి దిగినప్పుడు ఆయాస పడిపోతుండేవాడు. నాకన్నా ముందు ఆయనే చచ్చిపోతాడని భయమేసేది నాకు. కన్న ప్రేమని మనకు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాం మనం. నా తల్లి ఎత్తి పారబోయడమే పని అయిపోయింది. అన్నీ మంచం మీదే అక్క. మీకు ఇంటాకి ఈజీగా ఉంటుంది, కానీ ఒక నడిచే కుర్రోడు, ఒక పరిగెత్తే కుర్రోడు, ఓ స్పోర్ట్స్ మ్యాన్, ఆడుకునే కుర్రోడు, 2 కాళ్ళు పోయి, చదువు పోయి, ఆరోగ్యం పోయి అలా మంచం మీద పడితే హృదయం బద్దలైపోద్ది. ప్రతి సాయంకాలం నేను ఏడుస్తూ ఉండేవాడిని. నాకు తెలవకుండా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తావండి. మా ఇల్లు గ్రౌండ్ పక్కన అయ్యగారు. సాయంకాలం ఎప్పుడు నా చెవిలో శబ్దాలు పడిపోతూ ఉండేవి. గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునే శబ్దాలు, వాలీబాల్ శబ్దాలు వినపడుతుంటే ఏడుపు వస్తూ ఉండేది. నేను ఈ టయానికి గ్రౌండ్లో ఉండేవాడిని కదా, ఈ టయానికి నేను ఆడుకునేవాడిని కదా, నా బ్రతికి ఎలాగైపోయింది ఏంటి.
నేనే నడుస్తుంటే ఎంత బాగుండో కదా. 10వ తరగతి పరీక్షలు కూడా రాయలేదు అక్క నేను. జనవరి 2 వచ్చింది నాకు ఈ వ్యాధి. 10వ తరగతి ఎగ్జామ్స్ మార్చి నెలలో ఉంటాయి. 10వ తరగతి కూడా పూర్తి చేయలే. మా ఊర్లో టాక్ వెళ్ళిపోయింది, డాక్టర్ బాబు గారికి మలమూత్రాలు ఆగుతలే, ఆ మనిషి ఎండిపోతున్నాడు, క్షీణించిపోతున్నాడు, దీపం మారిపోద్ది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారమ్మ. ఆడు చచ్చిపోతాడు అన్న వాళ్ళు కొంతమంది, ఆడి పేరు డాక్టర్ బాబు కనీసం కాంపౌండర్ అన్నా అవలేదన్న వాళ్ళు కొంతమంది, ఆడి పేరు డాక్టర్ బాబు ఆడు కనీసం 10వ తరగతి అన్న పూర్తి చేయలేదు. మీకు మాట చెప్పనాక, మన బ్రతుకులు పాడైపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు అందరూ దయ చూపించరు, అందరూ జాలి చూపించరు. ఎవరికి నచ్చిన మాటలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం మీద విరక్తి వచ్చేసింది, బ్రతకాలనిపించేది కాదు. చదువు పోయి, ఆటలు పోయి, ఆరోగ్యం పోయి, కాళ్ళు పోయి, మా అమ్మా నాన్నలకు నేనే డ్యూటీ అయిపోయాను. పగోడికి కూడా రాకూడదు ఇటువంటి బాధలు. చిన్నప్పటి నుంచి నలిగిపోయిన జీవితం ఇది, ఓడిపోయిన జీవితం ఇది, కృంగిపోయిన జీవితం. ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి, చనిపోతే వదిలిపోద్దని సూసైడ్ ప్లాన్ చేశాను. కానీ నాకు చావు రాలే. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. మా అమ్మగారు అన్నారు, యేసు ప్రభు గుడికి వెళ్దాం రా, ఎంతోమంది దగ్గర తిప్పాము, ఇంకా వాళ్ళ వల్ల కాదని చెప్పేస్తారు. అప్పుడు అన్నాను, యేసు ప్రభు మంచోడేమి కాదమ్మా, యేసు ప్రభు కరుణామయుడేం కాదు, యేసు ప్రభు దయామయుడేం కాదు, పిల్లోడిని ఇలాగ అవుట్లోని చేయంటే ఆడేం దేవుడమ్మా అని చెప్పి నా కోపం, నా ఉక్రోషం, నా బాధ అంతా ఎవరి మీద చూపించానంటే యేసయ్య మీద చూపించి పచ్చి బూతులు మాట్లాడాను. బైబిల్ పెడితే నా తలకాడ బైబిల్ విసిరేసేవ్వండి, బైబిల్ మీద కాలు పెట్టాను నేను, ఘోరపాపిని. అప్పుడప్పుడు యేసయ్య ప్రేమ తలుచుకుంటే ఏడుపు వచ్చేద్దక్క. అసలు నాలాంటోడి మీద కోపపడితే దేవుడు ఎప్పుడో చంపేయాలి. సోషల్ మీడియాలో యేసయ్యని ఏమని అంటుంటే, బైబిల్ని ఏమని అంటుంటే మీ నెత్తురు మరుగుతుందా లేదా, కోపం వస్తుందా లేదా? ఆ రకంగా రావాలంటే నా మీద వీళ్ళందరికన్నా ముందు రావాలి. కానీ నా యేసయ్య ప్రేమ, గొప్ప దీర్ఘశాంతం అండి నా ఎడల చూపించాడు కాబట్టి ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టగలిగి దేవుని సేవ చేస్తున్నాను. ప్రియమైన దేవుడి మీద అసహ్యం పెట్టుకుని, యేసయ్యని అసహ్యం పెట్టుకుని 33 కోట్లు దేవుళ్ళు, 3 దేవతలు అంటారు కదా. అమ్మ వినండిరా, ఒక్క 3 నిమిషాల్లో ముగిస్తాను. అందులో నాకు ఎంతమంది పేర్లు తెలుసు అంతమందికి మొక్కాను, అంతమందిని పిలిచాను, అంతమందిని పూజించాను, అంతమందిని ప్రార్థించాను. కానీ ఎవరో మాట్లాడతలే, ఎవరో ఉలుకుతలేదు, పలుకుతలేదు. సరికదా, నా జీవితాన్ని కొంచెం కూడా ఎవరో బాగు చేయలేకపోయారు. మా అమ్మగారు చేసిన మంచి పని ఏంటంటే, నా మాట వినకుండా కింద గొడ్లు కట్టి, డొక్కు పెట్టి, లుంగి కట్టి తీసుకెళ్ళి గోడకు జారేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది నా తల్లి. బిడ్డల బ్రతుకు బాగోపోతే ఏ తల్లికైనా ఏం మిగితే ఏంటి? కన్నీళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నోటితో దేవుని దూషించానో, ఏ నోటితో దేవుడిని అసహించుకున్నానో, బూతులు తిట్టానో, ఏ నోటితో దేవుడిని ఎటకారం చేశానో యాండి ఆ నోటితో చెప్తున్నాను, ఈ ప్రపంచంలో యేసయ్య లాంటి మంచి దేవుడు, గొప్ప దేవుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, వాత్సల్యపూర్ణుడు, కనికర సంపన్నుడు లేడు, ఉండడు, ఉండబోడు. అదేంటి బ్రదర్ అంటే, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన, దైవజనులు సంఘము చేసిన ప్రార్థన, ఇదిగో బోయాజు పొలంలోకి వెళ్ళినట్టు రూతు నన్ను కూడా ఎప్పుడైతే దేవుని మందిరంలో తీసుకెళ్లారో, అక్కడ ప్రార్థన చేశారో, ఆ అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు నన్ను తాకాడండి. హల్లెలూయా. తాకినప్పుడు ఏం జరిగింది తెలుసా బిడ్డలారా? నాకు మల విసర్జన కంట్రోల్కి వచ్చేసింది, మూత్ర విసర్జన కంట్రోల్కి వచ్చేసింది. అప్పుడు దాకా మంచం మీద ఇలా పడుకుంటే నాకు బెడ్ సోర్సెస్ వచ్చేసినాయి. బెడ్ సోర్సెస్ అంటే సంవత్సరాల కొద్ది అలాగే పడుకుంటే పుల్లెడిపోతాయి, బాడీ ఏమైపోద్ది, పుల్లెడిపోతుంది, ర్యాషెస్ వచ్చేస్తాయి. ఓ ప్రక్క తిరగాలన్న అమ్మో నాన్న తిప్పేవారు. ఈ నడుం కింద ఏమీ తెలిసేది కాదు, నాకు స్పర్శ ఉండేది కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను తాకాడో, ఆరిపోయిన నా దీపం వెలిగించాడు, మోడి బారిపోయిన నా జీవితాన్ని చిగురింపజేశాడు, చచ్చుబడిపోయిన నా కాళ్ళు సత్తు వచ్చింది, నా మోకాళ్ళకు పట్టుత్వం వచ్చింది, నా నరాలకు బలం వచ్చింది. యాండి నేను మరలా కర్ర పట్టుకుని మనిషి భుజం మీద చెయ్యి వేసి నడిచే స్థాయికి వచ్చాను. హల్లెలూయా. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మినా నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. 6-8 పెట్టే బెదరా, నడకిచ్చే. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు,
నాకు దొరికిన నా యేసుడు, మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత, మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. పడండి, చాలా 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 చాలా. హల్లెలూయా. బిడ్డ, మంచి మాట చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి వాళ్ళు పడిపోయారు కదా, చెడిపోయారు కదా, నీ బతికింతే, నీ గతింతని ఎప్పుడు అనుకోకు. నా దేవుడు దీవిస్తే ఈరోజు కింద ఉన్నవాడు రేపొద్దున పైకి వెళ్తాడు. నా దేవుడు దీవిస్తే ఈరోజు ఓడిపోయాడు, రేపొద్దున గెలుస్తాడు. నా దేవుడు దీవిస్తే ఈరోజు పనికిరానుడు రేపొద్దున గొప్పోడైపోతాడు. నా దేవునికి సమస్తము. డాక్టర్ బాబు పేరు కాంపౌండర్ అని అవ్వలేదు, అపహాస్యం మాటలక్క. ఆడి పేరు డాక్టర్ బాబు, 10వ తరగతి పూర్తి చేయలేకపోయాడు, వెటకారం మాటలక్క. డాక్టర్ బాబు గడి దీపం మధ్యలోనే ఆరిపోద్ది. కానీ ఓ మాట చెప్పనా, మరలా అదే ఊర్లో నేను మరలా స్టడీ స్టార్ట్ చేశాను 2002 నుంచి. ఎంఎస్సి బీఈడి చేసి లెక్చరర్ అయ్యాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఎవరైనా ఓ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయి ఉంటే, ఓ సంవత్సరం పోయి ఉంటే, లైఫ్లోనో, లవ్లోనో, జీవితంలోనో, ఉద్యోగ ప్రయత్నంలోనో, వ్యాపారంలోనో ఏదో రకంగా నలిగిపోయి ఓడిపోయి ఉంటే, నా జీవితం అయిపోయింది అనుకోకు. నా దేవుడు దీవిస్తే ఏదైనా సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు లెక్చరర్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం, ఈస్ట్ గోదావరిలో కాంట్రాక్ట్ జువాలజీ లెక్చరర్గా జాబ్ వచ్చింది. హల్లెలూయా. కానీ ఒక 2 మాటలు టపటప చెప్పి వెళ్తాను. ఏ పొజిషన్ కూడా శాశ్వతము కాదు. మరలా నా జీవితంలో కష్టాలు స్టార్ట్ అయినాయి అన్న, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి లైఫ్లో, హెల్త్లో, జాబులు, అన్నిట్లో, ఎవ్రీథింగ్. ఏంటో టకటక 2 మాటలు చెప్పి వెళ్తానేనండి. నాకు సడన్గా ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకుని తగ్గుతలే, బాధలు ఎక్కువైపోతున్నాయి, మోకాల దగ్గర నొప్పి వస్తుంది, తగ్గుతలేదని నిడదవోలు అమృత హాస్పిటల్, ఎముకల హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు ఎక్స్రే తీసి, బాబు నీ మోకాలికి జాన కింద భాగంలో చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది అన్నాడు. 2 నెలలు అయింది నీ ఎముక ఇరిగిపోయి అన్నాడు. మీరు సరిగా విన్నారో లేదో, నాకు నొప్పి మోకాల దగ్గర అక్క, వాపు మోకాల దగ్గరే. కానీ డాక్టర్ గారు చెప్తున్న రిపోర్ట్ ఎక్కడంటే మోకాలికి జాన కింద భాగంలో చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది అన్నాడు. ఎంతకాలం అయింది అన్నాడు. మన తెలియదా, మా నాన్నగారు నమ్మలే. 2 నెలలు అయిపోతాం ఏంటి, ఎముక ఇరిగిపోయి తెలియపోవడం ఏంటి, నేను నమ్మలే. సారీ ఆ డాక్టర్ గారికి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, టిల్ నౌ ఇప్పటికీ నా శిరస్సు నుంచి నడుము దాకా స్పర్శ బాగానే ఉంటుంది, తెలుస్తుంది నాకు. నడుము నుంచి కిందకి వెళ్ళే కొద్ది స్పర్శ తగ్గిపోద్ది. ఇంకా ఈ కుడివైపున అయితే నాకు సూది గుచ్చిన, ఇంజక్షన్ చేసిన నాకు ఏమీ తెలియదు. మోకాళ్ళ కింద స్పర్శ డెడ్, పాదం ఇలా పడిపోద్ది టిల్ టుడే, ఈ రోజుకి. అయినప్పటికీ ఆ డాక్టర్ నమ్మలేదు, తొణికివెళ్ళిపోయాం. ఎంఎస్ఆర్తో డాక్టర్ సూర్యప్రకాష్, ఆ డాక్టర్ గారు మరొక ఎక్స్రే తీసి అన్నాడు, నీ ఎమిగిరిపోయిన మాట నిజమే బాబు, కానీ 2 నెలలు కాదు 3 నెలల పైనే అవుద్ది అన్నాడు. అర్థం అవ్వలేదు అక్క జీవితం. కట్టేసారి మంచం మీద ఉన్నాం. నడవచ్చా సార్ అంటే, నడవచ్చు, ఏం చేస్తామో లెక్చరర్ సార్, ప్రెజర్ వేయకుండా చూసుకున్నారు. నడుస్తుంటే సరే ఎముకలు సౌండ్ వచ్చేస్తున్నాయి, కరుకు మనిపోతున్నాయి. మరలా డాక్టర్ ఎక్స్రే తీసి చెప్పిన మాటకి ఆల్మోస్ట్ గుండె బద్దలైపోయింది. ఆయన చెప్పిన మాట అని తెలుసా అమ్మ, ఈసారి నీ మోకాల కింద పెద్ద ఎమిగిరిగిపోయింది అన్నాడు. మీరు వింటాక చాలా ఈజీగా అన్నారు, కానీ మనకు తెలియకుండా మన ఎముకలు ఇరిగిపోయే వ్యాధి అంటే అంత సామాన్యమైన విషయము కాదు. పడ్డావా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. మరి పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా? తెలియదు. నీ ఎముకలకి ఏదో అయిపోతుంది, అర్జెంటుగా బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నారు. రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ నా బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సారాంశం చెప్తాను నేనండి. నా నడుము కింద అవయవాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగాలేదు, మీ అందరికి రక్తం ఇలా ఫ్లో వెళ్ళిపోతుంది. నాకు సెలైన్ బాటిల్లో డ్రాప్ ఎలా నడుస్తుందో అంత స్లోగా నడుస్తుంది రక్తం. నాకు నా ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయినాయి అన్నారు. అచ్చ తెల్ల చెప్పే డాక్టర్ ఏంటంటే, నీ ఎముకల్లో సారం లేదు, నీ ఎముకల్లో బలం లేదు, నీ ఎముకలు పొడిమైపోతున్నాయి. ఈ వ్యాధి పేరేం తెలుసా? ఆస్టియోఫోరోసిస్ అన్నాడు. అంటే ఎముకలు ఏమైపోతాయంటే, శుద్ధ ఉంటుంది కదా అక్క, చాక్ పీసు,
అది ఎలా పొడిమైపోతుందో నీ ఎముకలో పొడిమైపోయే వ్యాధి వచ్చింది. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడకు. ఇంకేం చెప్తావు సార్? ఇంకేం చెప్తావంటే ఏంటి? నీ బాడీ వెయిట్ని కూడా, నీ శరీర బరువును కూడా నీ కాళ్ళలో ఉన్న ఎముకలు ఏం చేయలేకపోతున్నాయి? మొయ్యలేక, భరించలేక నువ్వు నించున్న నడిచిన ఆ ప్రెజర్ ఎక్కడ పడిపోతుందంటే కాళ్ళ మీద పడిపోతుంది, విరిగిపోతున్నాయి. విరిగిపోవడమే కాదు, పిండి అయిపోతున్నాయి. ఇటువంటి వ్యాధులు ఉంటాయా అని నెట్లో కూడా చూస్తే ఉన్నాయక్క. కావాలంటే మీరు కూడా చూసుకొని ఇంటికి వెళ్ళాక ఆస్టియోఫారోసిస్, ఎముకలు పిండి అయిపోవడం, ఎముకల రంధ్రాలు పడిపోవడం, ఎముకలు పెలిసేకపోవడం, రకరకాల వ్యాధులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మంచం మీద ఉండాలన్నారు. బిడ్డా, మరలా చెప్తున్నాను, నా జీవితం ఎక్కడికి వచ్చింది? మరలా నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను మంచం మీదకి వెళ్ళాను. అక్కడైనా చనిపోతే వదిలిపోదును. అక్కడి నుంచి లెక్చరర్ అయ్యాను. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మంచం మీద పెట్టాను. బిడ్డా, ఏమైనా అర్థమవుతుందా? జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఏమైపోతుందో, ఎలా ముగిసిపోతుందో చెప్పండి. మనకే ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ పొందనోళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందనోళ్ళు ఉంటే, నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు టైం ఉంది, ఇంకా వయసు ఉంది, లేదా పెళ్ళికి తీసుకుంటాను అని వాయిదా వేస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే, బిడ్డా అప్పుడు దాకా మనం ఉంటామని గ్యారంటీ లేదు. నా బ్రతుకు మంచం మీదకి వెళ్ళింది, ఏమో రేపొద్దు నీ బతుకు ఏమవుతుందో నాకు తెలియదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసయ్య రక్తం కార్చి ప్రాణం పెట్టి తెచ్చిన ఇంత గొప్ప రక్షణను, హెబ్రీ పత్రిక 2:3, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంటాం. బిడ్డా, జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? రేపే నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నా జీవితం మంచం మీదకి వచ్చేసింది. ఇప్పుడు నా ప్రార్థన ఏంటి తెలుసాక? ప్రభువా, ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల కాదు, నన్ను చంపేయి. దేవుడు మాట్లాడేవాడు కాదు. లేదా కొంచెం ఓపిక దేవా, నేనే వెళ్ళి ఆ రావుల చెరువులో దూకేస్తాను. యేసయ్య మాట్లాడేవాడు కాదు. ఏంటి మనిషి అంత మనిషి అయ్యాక అన్నీ మంచం మీద అంటే తల్లికైనా, భార్యకైనా, ఎవరికైనా ఎలా ఉంటుంది? బాధే కదమ్మా. ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలనిపించేది? ఎన్నో నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ మాటల్లో నా తల్లి చెప్పిన మాట ఒకటి చెప్పి వెళ్ళిపోతానేనండి. ఆ మాటల్లో మా అమ్మగారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒరే, నువ్వు 10th క్లాస్లో నీకు ఇలా జబ్బు చేసినప్పుడు, నువ్వు మంచం మీద పడినప్పుడు, నేను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు ఏమన్నారు తెలుసా? నీ ప్రాణానికి గ్యారంటీ చెప్పలేమన్నారా, నీ నడకకి గ్యారంటీ చెప్పలేమన్నారా. అప్పుడు అనుకున్నాను రా, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకు సమర్పిస్తాను అని మొక్కుబడి చేసుకుంది నా తల్లి. కానీ మొక్కుబడి మర్చిపోయింది. బైబిల్ ఏమంటో తెలుసా అక్క? మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. చెల్లించలేమనుకుంటే అసలు మొక్కుకొనకుండా ఉండడమే మేలు. నాకు ఆ మాట విన్నాక దేవుడి దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఓ లార్డ్, ఐ యామ్ ఏ సిన్నర్, ఫర్గివ్ మీ లార్డ్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్. ప్రభువా, నేను ఘోర పాపిని, భయంకరమైన పాపిని, నన్ను క్షమించు, నన్ను మన్నించేసయ్యా అని కన్నీరు కార్చాం. సమయం లేక వివరాల్లోకి వెళ్తలేదు, కానీ పాపులు జాబితా రాసి ఫస్ట్ పేరు ఖాళీ వదిలేస్తే అక్కడ రాయవలసిన ఘోర పాపి, ప్రధాన పాపి, దుర్మార్గుడు ఎవరంటే డాక్టర్ బాబు పేరు రాయాలి. అంత భయంకరమైన పాపాత్ముడు నేను. నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నా తల్లి సమర్పణ కాదయ్యా, ఇదిగో నేను సమర్పించుకుంటున్నాను. నేను నడవకపోయినా పర్లే, నేను పరిగెత్తకపోయినా పర్లే, పిండి అయిపోతున్న ఎముకలు స్ట్రాంగ్గా మారిస్తే చాలు. ఈ మంచం మీద ఉన్న జీవితం తీసేసి నేను కర్ర పట్టి నడిచినా చాలు. నా బ్రతికేది నేను బ్రతికితే చాలు. ఊపిరున్నంత వరకు ఇంకే ఉద్యోగం చేయను, నీ సేవే చేస్తానేసయ్యా అని ప్రార్థన చేసి ఓ మాట చెప్పనా అన్న? వెళ్ళిపోతూ చెప్తున్న లాస్ట్ మాటలేనండి. పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కన్నీటిని దాటిపోయే కఠినాత్ముడు కాదు నా యేసయ్య. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు యేసయ్య. ఈ లోకపు డాక్టర్లు నన్ను బాగు చేయలేకపోయారు, కానీ వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసే నా యేసయ్య పొడుమైపోతున్న ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చేశాడు. హల్లెలూయా. మీ అందరూ అనుకున్నారు డాక్టర్ బాబు పాస్టర్ గారి కష్టాలు తీరిపోయి అని కదా. అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. 1-2 నిమిషాలు చెప్పి వెళ్తాను వినండి. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా?
మాట్లాడన్నా. సేవ అంటే చావు అక్క. రాత్రి సంఘం పెడితే తెల్లారికి 1000 మంది వచ్చారు. రాత్రి సంఘం పెడితే తెల్లారికి కార్లు వచ్చాయి. రాత్రి సంఘం పెడితే పాలరాతి మందిరం రాత్రికి రాత్రి వచ్చేవి అక్క. ప్రారంభంలో నిద్ర లేని రాత్రులు ఉంటాయి, ఉపవాసాలు ఉంటాయి, జాగారాలు ఉంటాయి, తిండి లేని పరిస్థితులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, సొంత గృహాలు ఉండవు, సొంత మందిరాలు ఉండవు, సొంత స్థలాలు ఉండవు. పోనీ 10 మందిని పోగొడితే ఇందులో ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. సేవకు వచ్చాక అర్థమైంది జీవితం అంటే ఏంటో. అమ్మ వినండిరా, లాస్ట్ మాట చెప్పి వెళ్తాను. సేవకు వచ్చాక అర్థమైంది మనుషులు తీరుతెన్నులు ఎలాగుంటాయో, బలం ఉంటే ఎలాగుంటుందో, ధనం ఉంటే ఎలాగుంటుందో, అవేమీ లేకపోతే ఎలాగుంటుందో అప్పుడే అర్థమైంది అక్క. ఒకప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు అక్క. ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్. అరే డాక్టర్ బాబు కమ్ మ్యాచ్కి వెళ్దాం రండి వారు. పిలవపోయినా వచ్చేవారు నాకు స్నేహితులు. బాధ ఏంటి చెప్పనా, దుఃఖం ఏంటి చెప్పనా. ఒరే డాక్టర్ బాబు కలిసి ఆడుకున్నాం కదరా, అరే డాక్టర్ బాబు కలిసి తిరిగాం కదరా, నువ్వు ఇలాగ అయిపోయావని బాధపడకరా, నీకు ఎప్పుడన్నా ఏమన్నా తెచ్చిపెట్టాలంటే నాకు ఒక్క ఫోన్ చేయరా, నేను వస్తానన్న స్నేహితుడు ఒక్కడ కూడా లేడు. మీకు మాట చెప్పనా అమ్మ, మన దగ్గర బలము, ధనము, ఉద్యోగము, అధికారము అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన బంధువులు, నిజమైన ఆప్తులు, నిజమైన స్నేహితులు కాదు. ఏమి చదువుకోక సేవకు రాలేదక్క. నేను వైరామవారం ఆన్ రికార్డ్ అడ్రస్ కూడా చెప్తాను, టెస్ట్ చేసుకోండి, పరీక్షించుకోండి. అధ్యాపకుడి కోసం విద్యార్థుల ధర్నా ఆంధ్రభూమి వార్తాపత్రికలు వచ్చినాయి. నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు అయ్యారు మా స్టూడెంట్స్ కాలేజీకి తాళాలు వేసి ప్రిన్సిపాల్ని, లెక్చరర్ని, స్టూడెంట్స్ రోడ్డు మీద కూర్చోబెట్టి 3 రోజులు ధర్నా చేశారు. మరలా జువాలజీ లెక్చరర్ డాక్టర్ బాబు గారు మరలా మాకు వెనక తిరిగి తీసుకురండి అండి. ఓ మంచి లెక్చరర్ నక్క. నేను జాబ్ వదిలేసాక అర్థమైంది, డబ్బు రానప్పుడే అర్థమైంది, బలం లేనప్పుడు అర్థమైంది బ్రతుకంటే ఏంటో, మనుషులు ప్రేమలంటే ఏంటో. ఏడుపు వస్తుందండి. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిజమైన బంధువులు అనుకోకు. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిజమైన స్నేహితులని అనుకోకు. మనం జీరో అయిపోయినప్పుడు మన పక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన బంధువులు, వాళ్ళే నిజమైన ఆప్తులు, వాళ్ళే నిజమైన స్నేహితులు. ఈరోజు డాక్టర్ బాబుకి ఎవ్వరు లేరు, అందరూ అనాథ అయిపోయాడు. అందరూ ఉన్న అనాథని, ఎవరు లేని ఒంటరిని, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఈరోజు చెప్పుకోవడానికి ఎవరు లేరు అక్కడ. ఓ పక్కన ఈ బాధలు, మరో పక్కన నాకు వివాహమైందమ్మా. మన రాష్ట్ర గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లో మా వివాహం ఏంటంటే ఆదర్శ వివాహం కింద రిజిస్టర్ అయ్యింది. ఆదర్శ దంపతులు చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ లోకంలో బాలే. నా భార్యను ఎన్నో మాటలు అన్నారు, గొడ్రాలా అన్నారు, గొడ్డు మోద్ది అన్నారు, మా ముఖం చూతే దరిద్రం అన్నారు. మేము పల్లెటూరుల మన చెల్లి, పిల్లలు లేనివాళ్ళు శుభకార్యాలకు వెళ్తే మాటలు వేరేగా ఉంటాయి, పిల్లలు లేనివాళ్ళు ఎదురుపడితే మాటలు వేరేగా ఉంటాయి. నన్ను చేసుకున్న నా భార్య ఎన్నో నిందలు పడిందో ఎంట బయట. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. మీ ఊర్లో ఎవరికైనా పిల్లలు లేకపోతే, మీ బంధువుల్లో మీ స్నేహితులు ఎవరికైనా పిల్లలు లేకపోతే ఏమనకండి. పిల్లలు లేకపోతే నీ గుండె బద్దలు ఎంత బాధ ఉంటుంది. నువ్వు మరలా ఇన్ని మాటలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మాలాంటి వాళ్ళు. ఒక ఆవిడ ఏమని తెలుసా చెల్లి, ఇడు కుంటోడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేసి మిషన్లతో పిల్లల కనాలందండి. మీకు మాట చెప్పనమ్మా, మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కడ ఉండరు, మన అనుకున్న వాళ్ళే ఉంటారు. నేను ఒప్పుకుంటా నేను వికలాంగుణ్ణే, నేను ఒప్పుకుంటా నేను బలహీనుణ్ణే, కానీ మాకు మనసు ఉండదాకా. నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? బాధ పెట్టడం గొప్ప కదక్క, ఆదరించడం గొప్ప. ఏడిపించటం గొప్ప కాదు, కన్నీరు తుడవడం గొప్ప. మాటలతో చంపేయడం గొప్ప కాదు, ఓ మాట చెప్పో పట్టిన అన్నం పెట్టో బ్రతికించటమో గొప్ప.
మీకు ఎంటాక ఈజీ కానీ పురుషులకి అర్థమవుద్ది. సంసారానికి పనికిరాడు అంటే ఎలా ఉంటుంది బ్రదర్? మిషన్లతో కాపురం చేయాలంటే ఆ మాటలు ఎలా ఉంటాయి బ్రదర్? ఉండబుద్ధి అవ్వదు. మా ఊర్లో ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, ప్రోత్సహించేవారు లేరు. అందరూ అనాథలం అయిపోయాయి. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఒక్క బిడ్డని ప్రభువా, నన్ను నా భార్యని ఎన్నో మాట్లాడినారు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, బ్రతకాలనిపించట్లే, ఉండాలనిపించట్లే ఊర్లో. యేసయ్య పాదాలు పట్టుకుని ఏడ్చా, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకున్నాం. సంవత్సరం తిన్నప్పుడు దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడండి. నాకు రెండో వాడు కూడా అబ్బాయి పుట్టాడు. కాకపోతే రెండో వాడు నాకులాగా వికలాంగుడు అయ్యాడు అన్న. కూర్చుని ఆడుకునేవాడు. కూర్చునే అలాగుంటే అందరి బిడ్డ అలా తిరుగుతుంటే నా బిడ్డ అలాగుంటే ఎలాగుంటుంది? హృదయం బద్దలైపోయింది. నేను నడిచేవాడిని అయితే, నేను పరిగెత్తేవాడిని అయితే, నేను బలవంతుడిని అయితే, నేను ఆరోగ్యవంతుడిని అయితే, నా బిడ్డ ఎటువంటి నేను మోసేవాడిని. నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నన్నే ఎవరో తీసుకెళ్ళాలి, నన్నే ఎవరో తీసుకురావాలి. వికలాంగుల జీవితం చాలా కష్టమక్క. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 25 కిలో బియ్యం బస్తా ఇక్కడ పడైతే అది కూడా నేను పట్టుకెళ్ళలేను. వీడు నాకులాగా జీవితాంతకం ఎవరి వైపు చేతులు చాపాలి. మా లైఫ్లో లోకువా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే అయ్యారు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మా ఫోన్ ఎందుకు తెలుసా? డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు, ఏదో పని చెప్తాడు. అరే బాయ్, నేనే చేసుకునేలాగుంటే నీ సహాయం ఎందుకు కోరుకుంటాను? నేనే మోసుకునేలాగుంటే నిన్నెందుకు వేడుకుంటాను? నేను మొయ్యలేకే, నేను వెళ్ళలేకే నీ సహాయం కోరుకున్నా. జాలి లేని ప్రజలండి, పైగా క్రైస్తవులు, సంఘ బిడ్డలు. బాధేస్తుంది. ఆ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు ఒకసారి. ఇక్కడ జీవితాంతకాలం ఎవరి వైపు చేతులు చాపాలి? దారంట పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకు తీసుకెళ్తారు, భుజాల మీదో వీపు మీదో సంకను అలా చూస్తూ ఉండిపోతాను. ఆ పిల్లలు ఎంత ధన్యులో కదా, ఆ పిల్లలు ఎంత భాగ్యవంతులో కదా. వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. పిల్లలు ఉన్నారా అయ్యగారు? మీకు ఎత్తుకున్నారా? నేనేంటి అయ్యగారు ఎప్పుడు ఎత్తుకోలేదు మా పిల్లల్ని. పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 8వ సంవత్సరం. ఈరోజు దాకా కూడా నా బిడ్డని ఎత్తుకునే అంత దూరం ఎప్పుడూ పోయలే. కన్న తండ్రి ఉండి, కన్న తండ్రి భుజాల మీద కానీ వీపు మీద కానీ ఎక్కి తిరగలేని ఓ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏ పిల్లడైనా తండ్రి భుజాల మీద ఎక్కి ఆడుకుంటారు. ఒక్కరోజు కూడా నా బిడ్డని ఎత్తుకూడదన్న ఆశ లేదా? ఏ తండ్రికి ఆశ ఉండదు? ఆరోగ్యం లేదు, అవకాశం లేదు. ఏం చెప్పనాడికి? నాలాంటి కడుపును పుట్టినందుకు ఇంతేరని గతి అని చెప్పనా? ఏం చెప్పన్నా భార్యకి? నాలాంటి చేసుకున్నందుకు ఇది బహుమానం అని చెప్పనా? ఏం చెప్పన్నా తల్లికి? నా తర్వాత తమ్ముడు చచ్చిపోయాడు కదమ్మా వికలాంగుడు, ఇంకోటి వచ్చాడని చెప్పనా? నా తర్వాత వికలాంగుడే, మానసిక వికలాంగుడు. నా కళ్ళ ముందు ట్రైన్ టప్ అని కొట్టిందండి. ఓ నిమిషం ఆగితే అని లాగేది నేను, లేదా నేను ఒక చనిపోదును. ఆడికి ఏం చెప్పను? ఇటు జీవితాంతకం ఎవరి వైపు చేతులు చాపాలి? పగోడికి కూడా ఉండకూడదండి. వికలాంగుల జీవితాలు మీరు చూసినంత ఈజీ కాదండి. ప్రతిరోజు ఒక సవాలే. మీకు మాట చెప్పనా, ఈరోజు కూడా డాక్టర్ బాబు పాస్టర్ ఎంత దూరాలు ప్రయాణం చేస్తుంటే నేను ఉన్నానండి అని కూడా వచ్చే ఒక్క పురుషుడు నాకు లేడు, ఒక యవనస్తులు లేడన్న. రాత్రి అయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా భార్యను కూడా పెట్టుకుని నా కారు నేను నడుపుకుంటూ ఇలాగ మీటింగులు తిరుగుతున్నాను. నేను అనాథ బ్రతికింది. నా భార్య ఉపవాసాలు ఏంటి? 50 రోజులు ఉపవాసం. ఎవరి కోసం? బిడ్డ కోసం. మళ్ళా కొన్ని రోజులు పోయాక ఉపవాసం, 40 రోజులు ఉపవాసం. ఎవరి కోసం? బిడ్డ కోసం. 21 రోజు ఉపవాసం. ఎవరి కోసం? బిడ్డ కోసం. అదే చెప్తాను, బిడ్డల కోసం కన్నీరు ఎవరు కరుస్తారంటే కన్న తల్లి. అడు ఎర్లీ బేబీ అడ్వాన్స్గా పుట్టేశాడు. టెస్టులు చేస్తే కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఎలిమెంట్స్ అని చాలా లో లెవెల్లో ఉన్నాయి.
యేసయ్య పాదాలు పట్టుకున్నాం, ఆడు పాదాలు పట్టుకున్నాం, బ్రతిమలాడుకున్నాం. ప్రభువా నాకులాగా నా బిడ్డ బ్రతుకుండకూడదు, ఆడు నడవాలి, ఆడు పరిగెత్తాలి. దేవుని పాదాలు పట్టుకుని సిగ్గుపడినోడు ఎవడు ఉండడు. ఈరోజు నా ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారా, నా ఇద్దరు బిడ్డలు పరిగెడుతున్నారు, నా ఇద్దరు బిడ్డలు గంతులేస్తున్నారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక కిడ్నీ కడుపులో ఉంది నాకు. టిల్ నౌ ఎప్పటికీ బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ తిరగబడింది, కిడ్నీ కడుపులో ఉంది నాకు చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసింది. వర్టిగో అంటాం, మన అందరికీ ఉంటుంది చెవిలో బ్యాలెన్స్. మనం నడిచిన పరిగెత్తిన తూలిపోకుండా ఉండమంటే కారణం ఏంటంటే కాళ్ళు కాదు, చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. ఇంత బ్రదర్ చికెన్ వేస్తున్నారు, చికెన్ తింటే వెంటనే రియాక్షన్ ఇచ్చేది, నాకు వెంటనే తేడా వచ్చేది. నా మోకాళ్ళ కింద స్పర్శ ఉండదమ్మా, పాదం ఎలా పడిపోద్ది, వెన్నుముక ఆపరేషన్ అయింది. నేను చెప్పే మాట ఒకటే, 2 కాళ్ళు పని చేయకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న కన్న బిడ్డలు ఎత్తుకుని కొంత దూరం వేయలేకపోయినా, యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె పట్టణము ఊరు వాడ గంటలు గంటలు ప్రయాణం చేసి దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. మై రేస్ ఫర్ మై క్రైస్ట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఊపిరినంత వరకు, ఓపుకున్నంత వరకు క్రీస్తు కోసమే నా పరుగు. 2 కాళ్ళు పని చేయకపోయినా క్రీస్తు కోసం పరిగెడుతున్నా నేను వికలాంగున్నా, సారీ కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగా పనిచేస్తున్నా, యేసయ్య కోసం ఏమీ చేయని, సేవ కోసం సంఘం కోసం యేసయ్య కోసం బ్రతకని, సారీ మీరు వికలాంగులా. 2 కాళ్ళు పనిచేయని నేనే ఎంత కష్టపడుతుంటే ఈరోజు అన్నీ ఉన్న నువ్వేం చేస్తున్నావు యేసయ్య కోసం? మాకు అది ఇవ్వలేదండి దేవుడు, ఇది ఏమివ్వాలి బిడ్డ? మనిషికి 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే చాలు, ప్రపంచాన్ని దున్నేయచ్చు. గుడ్డివారి ఆశ్రమానికి వెళ్ళారా ఎప్పుడన్నా? అందులు అక్కడికి వెళ్తే అర్థమవుతుందండి మనం ఎంత ధన్యులమో. అన్న వాళ్ళు తడుముకుంటారన్న, వాళ్ళ ప్లేట్లో ఆ అన్నం వేస్తే ఆ అన్నం రంగు ఏంటో వాళ్ళకి తెలియదు. అన్నం ఎక్కడుందో కూర ఎక్కడుందో తడుముకుంటారన్న, బాత్రూమ్ తీసుకెళ్తే తడుముకుంటారన్న. ఒక అక్కడ అడిగారు, నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావు? అందురాలు ఆవిడ, నేను పుట్టినప్పటి నుంచి నా ముఖం ఎలాగుంటుందో నాకు తెలియదు, నన్ను అక్కడ పెళ్లి చేసుకున్నాడు అతని ముఖం ఎలాగుంటుందో నాకు తెలియదు, మేము తినే అన్నం ఏ రంగులో ఉంటుందో తెలియదు, మా వస్త్రం ఏ రంగులో ఉంటుందో తెలియదు. నాకో బిడ్డ పుట్టాడు, ఆడు ఎలాగుంటాడు ఒక్కసారి చూసి చచ్చిపోదామంటుంది నచ్చి. మీరు చెప్పండి, మన జీవితం వెలుగ్గలేదా? ఏది ఎక్కడుందో చూడగలం, వాళ్ళ చీకటన్నా. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 కళ్ళు కావాలా, 2 కోట్లు అడుగు. కోట్లు మాకెందుకు సార్, కళ్ళు ఉంటే చాలంటారు. నాలాంటి వికలాంగుడి దగ్గరికి వెళ్ళి, అన్నా నీకు 2 కోట్లు ఆస్తి ఇమ్మంటావా, 2 కాళ్ళు ఇమ్మంటావు అడుగు. కోట్లు మాకెందుకండి, కాళ్ళుంటే ఎవరి వైపు చేతులు చాపకుండా నా బ్రతుకేదో నేను బ్రతుకుతానంటాను. ఇక్కడికి చేతులు తీసేస్తారు, నడిపోయిన చోటకి వాక్యం చెప్తే ఇక్కడికి లేవక్క చేతులు. ఎలా తింటాడు? బాత్రూమ్కి వెళ్తే పరిస్థితి ఏంటి? వికలాంగుల జీవితాలు ఒకసారి దర్శించండి, అప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత ధన్యులు, ఎంత భాగ్యవంతులు. దేవుడు మాకు అది ఇవ్వలేదు, ఏమో 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు చాలవాక చాలు. నువ్వు అంటావేమో దేవుడు నీకేం చేసాడు బ్రదర్ అంటావేమో. ఒకప్పుడు నేను 3 చక్రాల బండి తిప్పేవాడిని. టుడే ఐ కెన్ డ్రైవ్ మై కార్. నా కార్ నేను నడపగలను. ఈరోజు నా కార్ నేను నడుపుకుంటూ నా భార్యను తోడుగా తీసుకుని దేవుని కృపచేత ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోగానే నా కార్ నడుపుకుంటూ దేవుని కృపలో ఇంటికి వెళ్ళిపోతాను. మీకు డౌట్ రావాలి, మరి నా కాళ్ళు పనిచేయు, పాదం ఎలా పడిపోతే? అవి చేతికి మార్పించాను బ్రదర్. బ్రేక్ చేత్తో లాగుతా, బ్రేక్ ఎక్సలేటర్ చేత్తో లాగుతా, ఈ చేత్తో స్టీరింగ్ తిప్పుతా. ఇది దేవుడు చేసిన కృప కాదా? ఇది దేవుడు చేసిన కార్యం కాదా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఒకప్పుడు మా ముఖం చూస్తే దరిద్రం అన్నారు బ్రదర్, ఈరోజు నా పాదాలను సుందరమైన పాదాలుగా మార్చాడు. అడుగు పెడితే ఆశీర్వాదం అంటున్నారు. ప్రార్థన చేస్తే కేజీ క్యాన్సర్ గడ్డ ఆవిరైపోయింది. ప్రార్థన చేస్తుంటే ముయ్యబడిన గర్భాలు తెరవబడుతున్నాయి. ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. ప్రార్థన చేస్తే మైగ్రేన్ ఎడక ఎగిరిపోతున్నాయి. ఎవడో ఒకప్పుడు ఎవడికే పనికిరాని డాక్టర్ బాబు ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు. రాజులైన యాజక సమూహంగా మార్చాడు. నాకు పెళ్ళి అవదనుకున్నారు బెదరా, దేవుడు చక్కని భార్యనిచ్చాడు నాకు. అండి వాళ్ళకన్నా మంచి భార్యనిచ్చాడు. మై ఇష్క్, మై ప్యార్, మై దిల్క దడకన్, మై ఏంజల్. ఆ నవ్వుతే నవ్వుకో. మన భార్యను మనం పడుకోవచ్చు బెదరా. పరమగీతంలో ఏమన్నాడో? నా సుందరి అన్నాడా, రాజకుమారి పుత్రిక అనడా లేదా? మన భార్యను మనం పడుకోవచ్చు, పక్క భార్యను పడకూడదు, చెప్పించి కూడా వేస్తారు. అవునంటారు కాదంటారా? దేవుడు చక్కని భార్యనిచ్చాడు.
ఏమన్నా నిజమా కాదా? మా ఇసుక కాదా? మా ప్యారా కాదా? మా దిలిక దడకనా కాదా? మా ఏంజల్లా కాదా? ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మీ ఆయన ఏమనకండి. ఓ చోటకు వాక్యం చెప్తే అయ్యగారు, ఓ పాస్టర్ గారు ఈ వాక్యమని ఇంటికి వెళ్ళిన తర్వాత అంటుందంట, ఆ పాస్టర్ గారు చూడాలి ఆవిడ ఎంత పొగిడాడో, నువ్వు ఒక రాజన్నా పొగిడావా, అసలు నువ్వు మొగుడువేనా అంటుందంట. మళ్ళీ కూటమి పెట్టకండి ఇంటికి వెళ్ళాక మీరు. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ అమ్మాయిలు ఉన్నారు, తల్లులను అడుగుతున్నాను, తండ్రులను అడుగుతున్నాను, మీకు ఎటువంటి సంబంధం కావాలంటే ఈ పిల్లలు ఏమంటారు? మహేష్ బాలు తెల్లగా ఉండాలి, ప్రభాస్లకు ఎత్తు ఉండాలి, పవన్ కళ్యాణ్ తిక్కకుండా తొక్కేసినా పర్లేదు, హీరోలాగా ఉండాలంటారు వీళ్ళు. నిజం చెప్పండి రా, మీకు గుణవంతులు కావాలా బలవంతులు కావాలా? గుణవంతులు కావాలా బలవంతులు కావాలా అడిగాను నేను. గుణవంతులు కావాలంటే ఆ మాట ఏమనండి, మా వికలాంగుల ఆశ్రమం అందరూ గుణవంతులే, టన్నులు గుణం ఉంది, కాకపోతే కళ్ళో కాళ్ళలో చేతిలో ఉండవు, చేసుకుంటారా? ఒక నోరులు ఎక్కితే ఒట్టు. మరి నన్ను చేసుకుందంటే మరి మా ఇష్క కాదా బెదరా, మా ప్యారు కాదా, మా దిలిక దడకన కాదా, మా ఏంజల్ కాదా? విన్న అవుతారేదండి? అవునంటారా కాదంటారా? దేవుడు చక్కని భార్యని ఇచ్చాడు, 2 వజ్రాలని ఇచ్చాడు, ఒక గణత ఇచ్చాడు, ఓ పేరు ఇచ్చాడు, అవునా కదా? ఓ పక్కన కుటుంబాన్ని నడుపుకుంటున్నాం, ఓ పక్కన సంఘాలు నడుపుకుంటున్నాం, ఇదిగో ఓ పక్కన సువార్త రథమై పరిగెడుతున్నానా. హల్లెలూయా. నా బ్రతుకు మూలమైన, నా చావు మూలమైన నా దేవుడు గణపరచబడలేని ఎంత ప్రయాస. శరీరంలో ఓపిక లేదు ఇలా. ఎక్కడ బెదరు? మాకు 3 పరిచయాలు ఉన్నాయి, మళ్ళీ డ్రైవ్ చేసుకుంటా నేనే. ఇప్పుడు మరలా నేను మళ్ళీ నిద్ర అవ్వకుండా తీసుకెళ్ళాలి. అవునంటారా కాదంటారా? కష్టమంతా ఎవరి కోసం? యేసయ్య కోసం. మరి నేనెంత కష్టపడి మీరెంత కష్టపడాలి చెప్పు. ఇక మన బ్రతుకైనా చావైనా యేసయ్య కోసం బ్రతుకో. నువ్వు దేవుడి కోసం నిలబడు, నీ కోసం దేవుడు నిలబడతాడు. నువ్వు దేవుని గణపరచు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని, అంతే. ఈరోజు డాక్టర్ బాబు చరిత్ర మారిపోయింది. ఒకప్పుడు ఎవరికే పనికిరాడు, స్నేహితులతో ఆడడానికి పనికొస్తాడు. ఇప్పుడు బలం ఉందా బెదరా? వండడానికి వడ్డించిన పనికొస్తాడా? ఈ పనికిరాని జీవితం పట్టికలు ఏసే చేతులు పెట్టాను, ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు, రాజులైన యాజక సమూహంగా మార్చాడు. బిడ్డా, నా బ్రతుకునే మార్చేశాడు. బోయాజు పొలంలోకి వెళ్ళి రూతు చరిత్ర మారిపోయింది. యేసయ్య మందిరం అడుగుపెట్టిన తర్వాత, యేసయ్య పాదాలు పట్టిన తర్వాత ఈ డాక్టర్ బాబు చరిత్ర మారిపోయింది. నేను మీ అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నాను, అవునా కాదా? ఇప్పుడు సాక్షులు నాకు ఏ గుర్తొచ్చి ఏడిపోయింది, కానీ ప్రారంభం నుంచి మీరు ఎక్కువ ఆనందంగా ఉన్నా, నేను ఎక్కువ ఆనందంగా ఉన్నానా చెప్పాలే. ఎందుకని? ఒక ఆయన అన్నాడు, ఒరే నీ కాళ్ళు పని చేయవు, కిడ్నీ కడుపులో ఉంది, వెన్నుముక ఆపరేషన్, కూర్చోలేవు, నించోలేవు, నడవలేవు, ఎంత సంతోషంగా ఎలా ఉంటారంటే, మన కాళ్ళు చేతులు బలమేం లేకపోయినా చెప్పసక్యము కానీ మహిమానందం ఇచ్చి యేసయ్య నా గుండెలు నిండన్నాడా. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి. నించోండి. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. హల్లెలూయా. అండి, నా సంతోషం ఎవరు? ఇప్పుడు నాకన్నా సంతోషంగా ఉన్నవాడు ఏంటి? కోటీశ్వరుడు కూడా లేదు, ముఖేష్ అంబానీ కూడా నాకు ఉన్నంత సంతోషం లేదు, చంద్రబాబు నాయుడు కూడా నాకు ఉన్నంత సంతోషం లేదు, మోడీ గారికి కూడా నాకు ఉన్నంత సంతోషం లేదు. ఈరోజు నేను చచ్చిపోతే పరలోకంలో ఉంటున్నా, అవునా కదంటారా? మాట్లాడతలేదు మీరు. ఈ గాడిదకి ఇంత ఘనత ఇచ్చాడు. రూతు చరిత్ర మార్చిన దేవుడు నా చరిత్రను మార్చాడు. మా ఇద్దరి చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్ర మార్చడా? నీ స్థితిని మార్చడా? నమ్ముతున్నావా? నమ్మితే 2 కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి ఒక్క నిమిషం, యేసయ్యా విధవరిని